నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ. మనం ఇప్పుడు జేసీఎల్ న్యూస్ టీవీ స్టూడియోలో ఉన్నాము. అయితే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పైన ప్రత్యేక నజర్ పెట్టినవచ్చు. త్వరలోనే మనకు కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇప్పుడు ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లాకి వస్తే ఏం మాట్లాడతాడు, ఏం వరాలు ఇస్తాడు అని. అయితే ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే, ఎప్పటి నుంచో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న IIITకి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అట్లాగే 1284 కోట్లతో అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. IIIT బ్రాంచ్ బిల్డింగ్కు భూమి పూజలు చేయనున్నారు. 50 రోజుల్లోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎంకి ఇది 3వ పర్యటన. అయితే సభలో సీఎం మాట్లాడే ఆ అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే 600 కోట్లతో IIIT బ్రాంచ్ భవనాలకు శంకుస్థాపన. దీంట్లోనే 3 ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మొదటి ఇన్స్టాల్మెంట్లో ఒక 200 కోట్లు కేటాయించారు. ఆ కేటాయించిన ఆ నిధులతోనే ఇప్పుడు భూమి పూజ చేసి భవనాలు నిర్మిస్తారు. ఆల్రెడీ ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి దాంట్లో ఆల్రెడీ విద్యార్థులు 148 మంది బాలికలు, 60 మంది బాలులు ఫస్ట్ సెమిస్టర్ కూడా పూర్తి అయింది. అయితే IIIT కోసం సొంత భవనాన్ని నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం 44 ఎకరాల భూమి అవసరం ఉంది. అయితే ఈ క్రమంలోనే గతేడాది మూడిన బాసల IIIT వైస్ ఛాన్సలర్ గోవర్ధన్, JNTU మాజీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ పాలమూరులో పర్యటించి మహబూబ్నగర్ రూరల్ మండలం దివిటిపల్లి, ఎదిర మధ్యలో జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి, చిట్టబోయినపల్లి, పాలమూరు యూనివర్సిటీ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం నివేదికను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి అందించగా వారు ఈ రిపోర్ట్ను ఇదే నెల 8న రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. అయితే ఈ అన్ని అంశాలను పరిశీలించిన ప్రభుత్వం IIIT బ్రాంచ్ను నేషనల్ హైవేకి సమీపంలో ఉన్న దివిటిపల్లి ఎదిరే వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ 44 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడం. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ 44 ఎకరాల స్థలం ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు జైళ్ల శాఖ కేటాయించారు. అది నిరుపయోగంగా ఉండి ఇన్ని సంవత్సరాలు కూడా అది వాడకపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని IIITకి ఒక మంచి విద్యా వ్యవస్థకి, తెలంగాణ రాష్ట్రానికే కాదు పాలమూరు జిల్లాకు, జడ్చర్ల నియోజకవర్గానికి ఇది తలమానకం అవుతుందని ఎలాంటి సందేహం లేదు. పక్కనే గురుకుల పాఠశాల ఉండడం, జాతీయ రహదారి ఉండడం, ఓకే కనెక్టివిటీ పరంగా ఇప్పుడు దాని వెనకాలనే మన ప్రభుత్వ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా ఉండడం దానికి బాగా కలిసి వచ్చే అవకాశం. అలాగే అక్కడ జడ్చర్ల కానీ, ఇటు భూత్పూర్ కానీ, ఇటు మహబూబ్ నగర్ కానీ అదే ఏరియాలో డెవలప్మెంట్ అవ్వడానికి ఆస్కారం కూడా ఎంతగానో పలువురు అంటున్నారు. అట్లాగే మహబూబ్ నగర్ మున్సిపల్ ఎన్నికలు అంటే కార్పొరేషన్గా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్గా మారింది. దాని డివిజన్లుగా అయిపోయినాయి, రిజర్వేషన్లు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఈరోజు MVS కాలేజ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు, పాలమూరు పట్టణానికి, పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఏమైనా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారా, లేదంటే ఇన్ని రోజులు ఇవ్వండి ఏమైనా ప్రత్యేకమైన నిధులు ఇస్తారా? ఎందుకోసం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. తన రాజకీయ ప్రస్థానం మిడ్జిల్ మండలంలో జడ్పీటీసీగా మొదలై తర్వాత ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే నుంచి టీడీపీలోకి వెళ్ళి, టీడీపీల తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ లాగా ఎంపీగా ఒక దఫా, ఈ తరఫ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుకోండి, తెలంగాణలో అనుకోండి, పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అన్యాయాలను, అక్రమాలను లేదంటే ఈ అన్నిటిని పక్కన పెట్టి ఒక లేబర్ జిల్లాగా, ఒక వలస జిల్లాగా ఉన్న పాలమూరుకి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధమైన భరోసా ఇస్తారు? ఎందుకోసం అంటే ఈ మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషనే కాదు, మనకు భూత్పూర్ ఎలక్షన్లు ఉన్నాయి, దేవరగద్ర మున్సిపల్, అలాగే జడ్చర్లో కూడా మనకు త్వరలోనే ఎలక్షన్లు జరగబోతాయి, అతి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధమైన వరాలు ఇస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పైన ప్రత్యేక ప్రేమ మనకు కనబరుస్తారని తెలిసింది. అలాగే మహబూబ్ నగర్ నుంచి మద్దూరు వెళ్ళే జాతీయ రహదారి విస్తరణ పనులే కానీ, అలాగే మహబూబ్ నగర్ పట్టణంలో అందరూ బాగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, మన క్లాక్ టవర్ దగ్గర నుండి మన వీరన్నపేట అటు మనము తాండూరు రోడ్డు వెళ్ళాలి, కోస్గి రోడ్డు, మద్దూరు రోడ్డు వెళ్ళాలంటే రైల్వే గేట్ పడితే తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. అయితే గతంలో అక్కడ యూటర్న్ కలెక్టర్ బంగ్లా దగ్గర నుంచి అక్కడ మనకి వెళ్ళడానికి రైల్వే వంతెన వేశారు. కానీ అసెంబ్లీలో ఒకసారి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడు మాట్లాడారు, అందుకు వై జంక్షన్ కనెక్ట్ చేసి వస్తే వీళ్ళంతవరకు వాహనాలు దిగి చక్కగా వెళ్ళిపోతాయి, ట్రాఫిక్ జామ్ కావద్దన్నారు. మరి ఇన్స్టాంట్గా దానికి వై జంక్షన్ కేటాయిస్తారా? లేదంటే పాత పాలమూరు, వీరన్నపేట అనుకోండి, తర్వాత కొత్త చెరువు రోడ్ అనుకోండి, తాండూరు, ఇట్లా కోస్గి, కొడంగల్లు
కోయిలకొండ వెళ్లే వాళ్ళకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రైల్వే గేట్ పడ్డప్పుడల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానిపైన కూడా రాబోయే రోజుల్లో మున్సిపల్ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో జేసీఎల్ న్యూస్ టీవీ ప్రత్యేకంగా పాలమూరు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంది. పాలమూరు ప్రజల్ని గత 40-50 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న సమస్యలపైన జేసీఎల్ న్యూస్ తన గలం వినిపించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి ఎక్కడైతే శంకుస్థాపన చేస్తారో అక్కడికి వెళ్లాల్సి ఉండే, మనకి ఇక్కడ లైవ్ కార్యక్రమాలు ఉండాలన్న సందర్భంగా మనం అక్కడికి వెళ్ళలేకపోయాం. ఏది ఏమైనా మనము ఎవరం కష్టపడ్డా ఎవరు చేసినా ప్రజల కష్టాలు తీరాలి, ప్రజలు అభివృద్ధిలో ముందుకు దూసుకోవాలనే విధం కోసం అందరం కష్టపడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధమైన భరోసా ఇవ్వబోతున్నారు పాలమూరుకి? ఎందుకోసం అంటే 2 సంవత్సరాల పాలన దాటిపోయేసింది. ఇంకా సంవత్సరం తర్వాత వాళ్ళ జనాభా లెక్కలు వస్తాయి, నియోజకవర్గాల పునర్విభజన వస్తాయి, ఇంకా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అనుకుంటూ పోతే వచ్చే 6 నెలలు సంవత్సరం అంతా ఎన్నికలకు హడావిడిగా సరిపోతుంది. ఒక 6 నెలల ముందు ఎలక్షన్ హడావిడి సరిపోతుంది. కాబట్టి పాలమూరుని అభివృద్ధి చేసుకోవడానికి పాలమూరు బిడ్డగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది ఒక సువర్ణ అవకాశం. అయితే రాజకీయంగా కూడా తనని ఎదుర్కోవడానికి లేదా తనని ఒక మాట అనడానికి కూడా వేరే నాయకులు కూడా ముందు ఉంటారు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కూడా ఏం చేస్తారు, మీరు మంత్రి కింద ఏం చేస్తారని. ఇప్పుడు మనం పెద్ద మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఏనుగు వెళ్ళింది తోక జిక్కింది, ఏనుగు వెళ్ళింది తోక జిక్కింది అంటున్నారు కదా. మరి ఆ తోక జిక్కిందియా లేదంటే మన అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఉండేసి 70% పనులే అయినాయి సార్, 70 అయ్యని 60 అయ్యని. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రకారం ఉదండపూర్ నిర్వాసులకు ఏ విధంగా న్యాయం చేస్తారు, వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇస్తారు, తర్వాత వాళ్ళని ఎలా కలుపుకుంటారు, వాళ్ళకు పునరావాసం కల్పించేదాకా ఎలాంటి పరిస్థితులు, వాళ్ళు పుట్టిన ఊరు పేరు వాళ్ళ ఉనికి కోల్పోతా ఉన్నారు కదా, వాళ్ళ ఉనికి సంబంధించినట్లు ఏమైనా భరోసా ఇస్తారా? అలాగే పాలమూరు జిల్లాకి ఇంకేమైనా కొత్తగా కంపెనీలు కేటాయించడానికి కానీ, లేదంటే అక్కడ మనకు కడతాల దగ్గర మనకు ఫ్యూచర్ సిటీ ఇచ్చారు కదా, మరి జడ్చర్లకు ఫార్మా కారిడార్ వద్దు. అమెరికా కంపెనీలు కూడా ఫార్మాని ఎందుకు ఎలగొడుతున్నాయి? రూపాయి మెడిసిన్కు 10 రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా కంపెనీలు ఎందుకు ఉంటున్నాయంటే అవి తయారయ్యేటప్పుడు వెలువడే విషవాయువులే కానీ విష పదార్థాలే కానీ కాలుష్యం కానీ ఆ దేశ ప్రజల ఆరోగ్యానికి హానికరం. కాబట్టి అక్కడి ప్రభుత్వాలు ఫార్మాని వ్యతిరేకిస్తున్నాయి. ఫార్మా కారిడార్ డెవలప్మెంట్ అనేది అంత మంచిది కాదు. ఇప్పటికీ కూడా విర్కో పెట్రోకెమికల్స్ అయినండి, అరవిందో ఫార్మాకి, హెటీరా అనుకోండి, మిగతా ఏ రా డ్రగ్ బల్క్ డ్రగ్ చేసేటి ఏ కంపెనీ అయినా కానీ అవి చేసే పొల్యూషన్ చాలా ఉంది. అలాగే ఎర్రశేఖర్ జడ్చర్ల ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ అలియాస్ ఎర్రశేఖర్ జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లెదర్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. భవనాలు ఇప్పుడు ఆ శిథిలావస్థకు చేరి దాంట్లో దయ్యాలు కాపురం ఉంటున్నాయి. దానికి ఉన్న కిటికీ రెక్కలతో సహా దొంగతనం చేసి తీసుకెళ్లిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి, అంటే పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ గారితో మాట్లాడి ఆ లెదర్ పరిశ్రమ స్థలాన్ని 10 ఎకరాల స్థలం ఏదైతే ఉందో ఆ నిర్వాసితులకు ఈ రోజు వరకు రూపాయి కూడా వాళ్ళకు కాంపోజిషన్ ముట్టలేదు. దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే రాబోయే కాలంలో ఆ లెదర్ పరిశ్రమలో ఎస్టీ వాళ్ళు ఎవరికైతే లెదర్ పరిశ్రమ గ్రీన్ కారిడార్ కోసం పెట్టిరు అదంతా చెత్తవలం విషవలయం అయిపోయింది ఆ ప్రాంతం అంతా. గత 2 సంవత్సరాలుగా జేసీఎల్ న్యూస్ టీవీ ఎడతెరిపి లేని యుద్ధం చేస్తుంది ఆ పొల్యూషన్ పైన. ఇంకా వచ్చే వారం 10 రోజులు రాబోయే రోజుల్లో కూడా ఆ పొల్యూషన్ పైన కూడా జేసీఎల్ న్యూస్ టీవీ యుద్ధం చేస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏమేమి చేస్తారు, ఏం కథ? తర్వాత 883 కోట్లతో అండర్ డ్రైనేజ్కి శాశ్వత తాగునీరు కోసము కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాశ్వత తాగునీటి పథకం కోసం రూపాయలు 883 కోట్లు మంజూరైనాయి. ఇందులో 603 కోట్లతో సీపర్ లైన్ అంటే మురుగునీటిని నగరం బయటికి తరలించే కాలువ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను 4 జోన్లుగా నగరాన్ని డివైడ్ చేసిండ్రు. ఇందులో మొదటి 3 జోన్లు నగరంలో, మరో జోను నగరం బయట ఉంది. ఎర్రగుంట, గోల్ మసీద్ ప్రాంతాన్ని ఒక జోనుగా, పెద్ద చెరువు ప్రాంతాన్ని మరో జోనుగా, శ్రీనివాస కాలనీ ఏరియాను ఇంకా జోనుగా, మరి మయూర్ పార్క్, కొత్త కలెక్టరేట్, పాల్కొండ ప్రాంతాన్ని ఇంకో జోన్గా డివైడ్ చేసిండ్రు. ఇందులో మయూర్ పార్క్, కొత్త కలెక్టరేట్ జోన్ నగరం బయట, మిగతా 3 జోన్లు నగరం లోపల ఉంటాయి. ఈ 4 జోన్ల పరిధిలో 60 డివిజన్లలో సివర్ లైన్ ఏర్పాటు చేయనున్నారు. రూపాయలు 220 కోట్లతో 1.50 కోట్ల లీటర్ల కెపాసిటీ ఉన్న 15 తాగునీటి ట్యాంకులను నిర్మించనున్నారు. ఈ ట్యాంకులను వీరన్నపేట్ డబుల్ బెడ్రూమ్, హనుమాన్పూర, పాత డిఎంహెచ్ఓ ఆఫీస్, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ అలాగే ఇంకా మిగతా లొకేషన్లో కూడా ఇవి ఏర్పాటు చేయండి. ఈ లైన్ ద్వారా కొత్తగా 10,000 కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అయితే సీఎం సభను సక్సెస్ చేయడానికి మహబూబ్నగర్ పట్టణంలో 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలో 1,463 కోట్ల పనులకు సీఎం శనివారం శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే ఎన్వన్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
సీఎం సభసరి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలమూరు బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి కనీ వెరగని రీతిలో అభివృద్ధి ఫలాలు అందించేందుకు వస్తున్న సీఎంను ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు తరలిరావాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్తవాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మాజీ ఆనంద్ గౌడ్ మరియు డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. అయితే ఇంకా మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు ఈ ప్రాంతానికి రానున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 2:30 అయింది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ బయలుదేరారు. మరిన్ని వార్తా విశేషాలతో లైవ్ న్యూస్ అప్డేట్తో JCL న్యూస్ టీం ముందర ఉంటుంది. మరిన్ని ప్రత్యేక వార్తలకు, మరి లైవ్ బ్రేకింగ్ వార్తలకు, మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమస్యలకు JCL న్యూస్ టీవీ మీ గొంతుకు మేము గలం అవుతాం, మీకు మేము వేదిక అవుతామని చెప్తున్నాం. ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.